గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూపు ఊపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇవాళ కేజ్రీవాల్ కస్టడీ ముగిపోతూ ఉంది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు 6 రోజుల కస్టడీ ఈడీ కస్టడీకి అప్పచెప్పడం జరిగింది. ఆయన కస్టడీ ముగిన తర్వాత ఆయన కోర్టు ముందుకు రాబోతూ ఉన్నారు. ఇవాళ కోర్టు ముందు కేజ్రీవాల్ ఏం చెప్తారు, ఎందుకు కేజ్రీవాల్ ఏం చెప్తారు అన్నది కీలకాంశంగా మారిందంటే, నిన్న ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో కీలకమైన విషయాలు కేజ్రీవాల్ ప్రకటించబోతూ ఉన్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చేతులు మారిన డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్ చెప్పబోతున్నారు అంటూ ఒక సంచలన కామెంట్ చేశారు. నిజంగా కేజ్రీవాల్ అప్రూవ్గా మారబోతున్నారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి విషయాలన్నీ బయట పెట్టబోతున్నారా? ఇప్పటికే ఈ కేసు ఇక్కడ దాకా రావడానికి ఈ కేసులో అప్రూవర్సే కారణం. అరుణ్ పిల్ల ఎవరైతే కేసీఆర్ కూతురు కవిత బినామీ ఉన్నారో అతను అప్రూవ్గా మారటం, తర్వాత మాగంటి రాఘవ ఎవరైతే ఒంగోలు ఎంపీగా వైసీపీ ఎంపీగా మొన్నటిదాకా ఉండి ఇప్పుడు టీడీపీలోకి ఆయన జాయిన్ కావడం జరిగింది. మాగంటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి మాగంటి రాఘవ ఈ సౌత్ గ్రూప్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్, ఆయన అప్రూవ్గా మారటం జరిగిందో. ఇలా చాలామంది అప్రూవ్గా మారటం వల్లే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది. కవిత పాత్ర తేరింది కూడా అప్రూవ్స్గా మారటం వల్లనే. ఇవాళ మళ్ళా ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అప్రూవ్గా మారబోతున్నాడా? కవిత అయితే చెప్పేస్తుంది నేను అప్రూవ్గా మారబోను అని చెప్పేసి ఆ మీడియా ముందు కూడా డంకా బజాయించి చెప్తుంది. కానీ ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అప్రూవ్గా మారితే పరిస్థితి ఏంటి? ఈ కేసు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? చాలా కీలక అంశం వాస్తవానికి. ఈ కేసులో ఇద్దరే కీలక సూత్రధారులు అని ఇప్పటికైతే ఈడీ అభియోగాలు చెప్తుంది. ఇప్పటికే మనం వార్తలు వింటూ ఉన్నాం. ఒకవైపు ఈ కేసుని ఈడీ మెయింటైన్ చేస్తుండగా ఇంకోవైపు సిబిఐ కూడా రంగంలో దిగబోతూ ఉంది. సిబిఐ కూడా మరోసారి కవితని కస్టడీకి అడగబోతుంది, కేజ్రీవాల్ని కస్టడీకి అడగబోతూ ఉంది. ఒకవైపు ఈడీ ఎంక్వైరీని, ఇంకోవైపు సిబిఐ ఎంక్వైరీని వీళ్ళిద్దరు ఫేస్ చేయాల్సి ఉంది. ఈ కేసులో మొత్తంలో కీలక సూత్రధారులు ఒకటి కవిత, 2 కేజ్రీవాల్. వీళ్ళే కీలకమైనటువంటి సూత్రధారులు, మిగతా వాళ్ళంతా పాత్రధారులు మాత్రమే. వీరిద్దరూ కీలకమైన సూత్రధారులు అని చెప్పేసి ఇప్పటికే ఈడీ అభియోగాన్ని మోపుతున్నటువంటి సమయంలో ఒకవేళ కీలక సూత్రధారైనటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కనుక అప్రూవ్గా మారితే, ఎందుకు అప్రూవ్గా మారే అవకాశం ఉంది అని ఒక అనుమానం ఏంటి అంటే, ఆయన ఈ కేసు కనుక తేలితే, ఈ కేసులో శిక్ష కనుక కీలకంగా పడితే ఆయన సీఎం పదవిని కోల్పోవాల్సి వస్తుంది, రాజకీయాల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అప్రూవ్గా మారటం వల్ల ఈ కేసులో తన పాత్రను తగ్గించుకునే ప్రయత్నం అన్న కేజ్రీవాల్ చేస్తున్నాడా? ఏమైనా కొత్త రకం ఎత్తుగడికి కేజ్రీవాల్ శ్రీకారం చుట్టాడా? అయితే ఒకవేళ అప్రూవ్గా మారితే ఈ కేసు కవితకి ఉచ్చు బిగిసే అవకాశం కనపడుతూ ఉంది. ఆమె కూడా ఈ కేసులో దోషిగా తేలితే, ఒకవేళ ఈ కేసులో కోర్టు కనుక కవితని దోషిగా తీసుకెళ్తే ఆమెకి ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. తర్వాత తన ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా 10 సంవత్సరాల పాటు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసులో అప్రూవ్గా మారటం, ఈ కేసులో దోషులుగా నిర్దోషులుగా మారటం అనేది చాలా కీలక అంశం. కాబట్టి ఈ కేసులో కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడికి ఏమైనా రంగం సిద్ధం చేశాడా అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానం చాలా మందిలో కలుగుతూ ఉంది. కేజ్రీవాల్ కనుక కేసులో అప్రూవ్గా మారితే 2 విషయాలు జరిగే అవకాశం ఉంది. ఈ కేసులో కవితకి మరింత ఉచ్చబిగిసే అవకాశం ఉంది. రెండోది, ఈ కేసు త్వరితగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఇళ్లలోనూ, ఇంకోవైపు కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఆధారాల కోసం ఇంకా వెతుకులాట చేస్తూ ఉంది. ఒకవేళ కేజ్రీవాల్ అప్రూవ్గా మారితే ఆధారాల సేకరణ చాలా ఈజీ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది. డబ్బులు ఎక్కడ చేతులు మారా, ఎక్కడున్నాయి, ఏంటి మొత్తం విషయాలు కనుక కేజ్రీవాల్ ఈడీకి చెప్పడం మొదలెడితే చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంది ఆధారాలు సేకరించడం అనేటువంటిది. అది వాస్తవంగా ఏంటంటే ఇవాళ కేజ్రీవాల్ బయటికి రావడం చాలా ఇంపార్టెంట్గా భావిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన వేరే వాళ్ళకి సీఎం ఇవ్వడానికి అంగీకారంగా లేరు. వాస్తవంగా వేరే వ్యక్తికి సీఎం అప్పచెప్తే జరిగే పరిణామం ఏంటి అంటే, మళ్ళీ తిరిగి అతను సీఎం మళ్ళీ కేజ్రీవాల్కి ఇస్తాడా లేదా అనేటువంటిది. అంటే పార్టీ చాలా క్రైసిస్ పొజిషన్, ఎక్కువ కాలం కనుక కేజ్రీవాల్ జైల్లో ఉంటే సరే తన వైపుకి ఇవ్వచ్చు, వైపు ద్వారా సీఎం పదవిని కంటిన్యూ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్. కానీ వీరంత వరకు తనకు బెయిల్ రావాలి, బయటకు రావాలి, బయటకు వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పాలి, ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకునేలా చేయాలి అనేటువంటిది కేజ్రీవాల్ ప్లాన్. ఇప్పటికే తను ఢిల్లీతో స్టార్ట్ చేసిన పార్టీ పంజాబ్లో కూడా ఎదిగింది, అధికారం సంపాదించింది. ఓ పక్కన గుజరాత్లో పోటీ చేసి కొంత ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది, గోవాలో ఒక మంచి ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత తన ఉనికిని చాటుకుంటున్న పార్టీ ఆమ్ ఆద్మీ. ఈ దశలో
పూర్తిగా ఎక్కువ కాలం కేజ్రీవాల్ జైల్లో ఉంటూ, అందులోనూ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఎక్కువ కాలం జైల్లో ఉంటూ అనేటువంటిది ఆ పార్టీకి మంచి రిజల్ట్స్ ఇవ్వదు అన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచన. కాబట్టి ఈ టైంలో తను అప్రూవ్గా మారుతున్నానంటే ఈడీ కూడా బెయిల్ విషయంలో కొంత ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, ఉదాసీనతంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేజ్రీవాల్ బెయిల్ కోసం అప్రూవ్గా మారి ఎత్తుగడికి ఏమైనా రంగం సిద్ధం చేశారనేటువంటి కూడా ఆలోచించాల్సిన విషయం. మరి చూడాలి ఈ కేసులో ఎంత కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయో. రోజు రోజుకి వస్తున్న వార్తల ప్రకారం, వినపడుతున్న కథనాల ప్రకారం ఈ కేసు రోజు రోజుకి కూడా చాలా దేశ రాజకీయాల్లో సంచలనాలు రేపుతా ఉంది. ఇప్పటికే ఈ కేసులో చాలామంది పెద్దవాళ్ళు అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఈ తిహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం 19 నెలలు మనీష్ సిసోడియా ఇప్పటికీ తిహార్ జైల్లో ఉండబట్టి, కవిత ఆల్రెడీ 2 రోజులుగా తిహార్ జైల్లోనే ఆమె జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. మరి ఆమె ఎప్పుడు బయటకు వస్తానట్టు కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ కేసులో బెయిల్ రావటం అంత ఈజీ కాదు, ఎందుకంటే బెయిల్ రాదు అంత ఈజీగా అని చెప్పేసి చెప్పడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనీష్ సిసోడియా ఒక ఎగ్జాంపుల్. అతను 30 సార్లు బెయిల్ అప్లై చేసుకుంటే 30 సార్లు క్యాన్సిల్ అయింది. కాకపోతే కవిత తెలివిగా మధ్యంతర బెయిల్ అప్లై చేసుకుంది. అంటే పిల్లగాళ్ళ ఎగ్జామ్స్ని కారణంగా చూపిస్తూ మధ్యంతర బెయిల్ అయితే అప్లై చేసుకుంది. మరి మధ్యంతర బెయిల్ వస్తా రాదా అనేటువంటి చూడాల్సి ఉంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ వేరు, నార్మల్ బెయిల్ వేరు. మధ్యంతర బెయిల్ కొన్ని కండిషన్స్తో, కొంత టైం బాండ్తో ఇస్తారు. దాన్ని కవిత అప్లై చేసుకుంది. కేజ్రీవాల్ కూడా మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా తనకి ఇప్పటివరకైతే ఉపశమనం దక్కలేదు. తను ఇప్పటికే ఈడీ కస్టడీని ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకోవైపు రంగంలో కూడా సిబిఐ దిగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సిబిఐ ఎంక్వైరీని కూడా కేజ్రీవాల్ ఎదుర్కోవాల్సి ఉంది, అలానే కవిత కూడా ఎదుర్కోవాల్సి ఉంది. అలానే కేజ్రీవాల్ని, కవితని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించాలని కూడా ఈడీ అనుకుంటా ఉంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఇది ఎక్కువ కాలం సాగితే రాజకీయంగా తమకు దెబ్బ అవుతుందని చెప్పేసి కేజ్రీవాల్ భావిస్తున్నాడు. అది ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికే దెబ్బ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేజ్రీవాల్ కొత్త రాజకీయ ఎత్తుగడ శ్రీకారం చుట్టి తన అప్రూవ్గా మారితే, ఉన్న నిజాలు చెప్పడం మొదలు పెడితే మాత్రం చివరికి కవితకి చాలా ఇబ్బంది. ఈవెన్ కేజ్రీవాల్ కూడా అది ఇబ్బంది. మరి కేజ్రీవాల్ ఎలాంటి ఎత్తుగా వేస్తున్నారు, ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన న్యాయవాదులతో తరచూ భేటీ అయ్యారు. కేసు నడుస్తున్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఇది ఇప్పటి కేసు కాదు, 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ నడుస్తున్న కేసు. ఇప్పటికే చాలా న్యాయ సలహాలను ఆయన తీసుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు తన దాకా వస్తే తన అరెస్ట్ జరగబోతుంది అనేటువంటిది తనకి ఎప్పుడో వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, అందరూ అనుకుంటున్నదే. కాబట్టి తను ఇప్పటికే చాలామంది న్యాయవాదులు చర్చించున్నారు. సో ఏ రకంగా ప్లస్, ఏ రకంగా మైనస్, అన్ని క్యాలిక్యులేషన్తో ఆయన ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నారు, ఎలాంటి న్యాయ పోరాటాన్ని కేజ్రీవాల్ చేయబోతున్నారు అనేది కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్గా మారింది. ఒకవేళ కేజ్రీవాల్ని కవితను ఇరికిస్తారా, లేదు అప్రూవ్గా మారను అని చెప్తున్న కవిత కూడా అప్రూవ్గా మారి కేజ్రీవాల్ ఇరికిస్తారా? ఎందుకంటే ఇవాళ కవిత ఇరికిందంటే చాలామందికి అప్రూవ్గా మారటం వల్లే. ఇవాళ బీజేపీతో బీఆర్ఎస్ వైరం మేము శాస్త్రం కాదు. ఒకవేళ బీజేపీతో రేపొద్దున బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని, సపోర్ట్ ఇవ్వదని ఏం చెప్పలేం. ఎందుకంటే పోయినసారి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ చాలా ట్రై చేసింది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం. కాకపోతే బీజేపీ గొంతెమ్మ కోరికలని బీఆర్ఎస్ తీర్చలేక, బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు కనుక ఇస్తే బీఆర్ఎస్ చిన్న పార్టీగా తనకు తాను ఒప్పుకున్నట్టు అవుతుందనే కారణం చేత పొత్తుల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. రేపొద్దున ఖచ్చితంగా క్లియర్ కట్ సర్వేలు చెప్తున్నాయి, దేశం 3 చెప్తుంది, మళ్ళీ తిరిగి మోడీ అధికారంలో రాబోతున్నాడు, ఎన్డీఏ రాబోతుంది అంటుంది. రేపు ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏతో సఖ్యతను ప్రదర్శిస్తే అప్పుడు కవిత ఏమీ కోఆపరేట్ చేయదు, రాజకీయ న్యాయ పోరాటం చేస్తే వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అనుకోలేం. కాబట్టి ఏ రకంగా ఉంటుంది ఈ కేసులో రాబోయే రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది.